ఇప్పుడు ఎట్లా మరి మరి ఇంత మాట్లాడుతున్నారు? ఏమన్నా ఉందా? ఏమన్నా కొసలో అన్న మంత్రి పదవి ఛాన్స్ ఏమన్నా అవకాశం ఉందా? అవకాశం తప్పకుండా కొట్లాడుతాం, మంత్రి పదవి కావాలని. లిస్టులు ఉందా మీ పేరు? మాదిగలకు కావాలని కొట్లాడుతున్నాం బాజాప్తా. ఆ, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినా, ముఖ్యమంత్రి గారికి అప్లికేషన్ ఇచ్చిన నేను, ఆ, నాకు కాకుండా ఎవరికి ఇవ్వండి, ఉమ్. కానీ మాదిగలకు ఇవ్వాలి. 6లో 1 ఇవ్వాలనా? 6లో 1 ఇవ్వాలి బాజాప్తా. ఉమ్, ఈ మధ్య మేము కూడా పోయి రాహుల్ గాంధీ కలుస్తాం, ఉమ్, రేవంత్ రెడ్డి గారు చెప్తాం, తదితర మంత్రివర్గానికి అందరూ చెప్తాం, ఉమ్, మాదిగల నికారసైన మాదిగలకు మాకు మంత్రి పదవి ఇవ్వాలని. ఉమ్. అట్లా ఉందా ప్రపోజల్ లిస్టులు ఉందా? ఉంటుంది తప్పకుండా. కాంగ్రెస్ పార్టీ హరిజనుల గిరిజనులు ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉమ్, ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాజ్యంలో హరిజన మహాసభలు పెట్టి భూములు ఉమ్, పంచింది, ఇల్లు కట్టించింది, హాస్టల్ పెట్టించింది, అన్నీ ఆదుకున్నదే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం. కానీ ఇవాళ కూడా ఇందిరమ్మ రాజ్యంలో డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మాకు డైనమిక్ ముఖ్యమంత్రి, ఉమ్, ఒక సామాజిక కోణంలో ఆలోచించే ముఖ్యమంత్రి. సామాజిక కోణం అనే ఒక సందర్భం ఉమ్, మన సాకల ఐలమ్మ వర్ధంతి జరిగింది. ఉమ్, సాకల ఐలమ్మ వర్ధంతి జరిగితే గత ప్రభుత్వం సాకల ఐలమ్మ మాట ఎత్తిన పాపన పోలేవారు. ఉమ్, కానీ సాకల ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కొంగు నడుముకు చుట్టి, ఉమ్, గొడవలు చేతబట్టి, దొరలకు, జాగీర్దారులకు, రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సాకల ఐలమ్మ నామకరణం ఇయ్యాల కోటిలో ఉన్న యూనివర్సిటీకి, మహిళా యూనివర్సిటీకి సాకల ఐలమ్మ మహిళా యూనివర్సిటీ అని పేరు నామకరణం చేసిన. సామాజికంగా ఆయనకు అవగాహన ఉన్నట్ట లేనట్ట. ఉమ్. అందుకోసం మా మాదిగల పట్ల కూడా వారికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. తప్పకుండా రికమెండ్ చేస్తారు మా రేవంత్ రెడ్డి గారు కూడా. మీరు ఉంటారా ఒకవేళ మాదిగలకి ఇవ్వాలని? అవకాశం వస్తుంటుందండి. నేను అనుకుంటా అవకాశం. నల్గొండలో కొంతమంది లీడర్లు అంటారు, ఏ సామెల్ని నేనే గెలిపించినా. అరే వాళ్ళు దండం పెడతా భయ్, గెలిపిస్తే ఆ? దండం పెడతా, గెలిపించినందుకు దండం పెడతాను అందరికి. ఉమ్. నన్ను గెలిపించి ఓట్లు వేసిన వాళ్ళకు, గెలిపించిన నేనే గెలిపించిన అన్నోళ్ళు వాళ్ళకు కూడా దండం పెడతా. మంత్రి పదవి రావాలని ఎందుకు అనుకుంటారు? ఏ నాకు గెలుచుడే ఎక్కువనే, ఎమ్మెల్యే మంత్రి పదవి ఇచ్చి వాళ్ళ చేతులు లేదు, అధిష్టానం చేతులు ఉంటుంది అది. అంతేనా? మంత్రి పదవి మనం పోయి తెచ్చుకుంటే ఓటేసి 100 రూపాయలతో ఓటేసినట్టు కాదు కదా. ఉమ్, అది అధిష్టానం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర సీనియర్ మంత్రులు అందరితో డిస్కస్ చేస్తారు కదా, ఉమ్. చేసినాకనే ఇస్తారు కదా. అట్లా ఇప్పుడు నల్గొండలో ఆల్రెడీ 2 రెడ్లకే ఇచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి. వాళ్ళకి ఇస్తే మాకు కూడా మాది కోటి ఏమని అడుగుతాం. అదే అంటున్నా. యానని అదే మా కోట ఉండాలి, మా కోట ఉండాలి, ఉమ్, మాకు కూడా అవకాశం ఇవ్వాలి. సామాజిక వర్గాలకు ఇచ్చినప్పుడు మాదిగలు ఇంత పెద్ద జనాభా కలిగిన, ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద జనాభా కలిగిన మాదిగలకు మంత్రివర్గంలో పోయిన మంత్రివర్గంలోనే కేసీఆర్ మంత్రివర్గం మాదిగలు లేడు. ఉమ్, కానీ మాదిగలను తిరుగుబాటు చేసారు, గట్టిగా వేసారు. ఉమ్, కానీ ఈసారి మేము కూడా అప్పీల్ చేస్తాం. ఉమ్, కాంగ్రెస్ పార్టీ సామాజిక కోణంలో ఆలోచించే పార్టీ, ఉమ్, ఏక వ్యక్తి పార్టీ కాదు, అది ఒక జాతీయ పార్టీ. 139 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఒక జగ్జీరావును చూసింది, ఉమ్, ఒక హనుమంత్ షిండేని చూసింది, పెద్ద నాయకులను తయారు చేసింది, ఒక వెంకటస్వామిని చూసింది. ఇటువంటి వాళ్ళని తయారు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే మాదిగల కూడా అవకాశం వస్తుందని నేను ప్రయత్నం చేస్తురుగా. ఇంకో 3వది కూడా మాకే కావాలని తిరుగుతురుగా మరి కొంతమంది. ఎవరు మీ నల్గొండలో మొత్తం కావాలని కూడా తిరుగుతారు. వద్దనా కానీ ఎవరైనా తీసుకొని మాది మాకు ఇస్తే అయిపోయాయి. ఎవరితో నాకెందుకు పంచాది, మాకెందుకు పంచాది? మంత్రివర్గంలో మాదిగల గనక మంత్రి పదవి ఇస్తే మాదిగలు మీకు పెళ్లి దప్పులే కొడతారు, బాధాప్తా ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు వర్గీకరణ అయ్యేదా తెలంగాణలో? ముందే చేస్తాను రేవంత్ రెడ్డి అంటున్నారు, మరి చేసేటట్టున్నారా? ఏదో కమిటీ చేసినట్టున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షతన కమిటీ చేసినారు. ఆ కమిటీ కూడా నేను నిండుగా స్వాగతం చెప్తా ఉన్నా. నేను ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి గారు నిండు సభలో చెప్పారు కాబట్టి, వారు కూడా సామాజిక కోణంలో ఆలోచిస్తారు కాబట్టి, ఒక వర్గం చూస్తూ వెనుకబడిపోతే కూడా మళ్ళీ అల్టిమేట్గా ఉపకులాలకే లాభం జరగాల. జరుగుతాయి, వీని జరుగుతాయి, వాని జరుగుతాయి, అంత జరుగుతాయి. ఇంకోటి, తెలంగాణ విడిపోయింది, ఆనందములాగా విడిపోయినాం, అవునా? ఆయన బాగా ఆయన తీసుకుని ఈయన బాగా తీసుకుని, ఇది కూడా వర్గీకరణ కూడా ఎవరి భాగం వాడు తీసుకొని ఆనందములాగా కలిసి ఉండదు, తప్పేం కదా. అంతే, ఎవరి భాగం వాళ్ళు తీసుకోవాలి, ఎవరికి వచ్చే వాటా తీసుకోవాలి. కొలువా లేకపోతే ఏదన్నా రాని, ప్రభుత్వం నుంచి ఏం వచ్చినా కూడా ఎవరికి రావాల్సిన కోట వాళ్ళు తీసుకోవాలి, అన్నదమ్ములాగా కలిసి ఉండాలి. రిజర్వేషన్ విధానంలో ఉన్నాం మనం అందరం కూడా. అది కూడా కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్ అది. ఆనాడు మహనీయులు అందరినీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒప్పించి మెప్పించి
ఆనాడు మహనీయులు ఇవాళ గానికి ఏమైనా గుస్తేరకు అడ్డం పడే కార్యక్రమం ఉంటుంది, కానీ ఆనాడే పెద్దోళ్ళు జవహర్లాల్ నెహ్రూ వాళ్ళందరూ కూడా ఈ సామాజికంగా ఇది జరగకపోతే సమాజానికి నష్టం జరుగుద్దని పెద్ద గొప్పగా ఆలోచించి ఆనాడే రిజర్వేషన్ కల్పించారు. కనుక ఆ రిజర్వేషన్ గొప్పతనాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి కాపాడు తప్ప ఇంకెవరు కాపాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సామెల్ గారు. నమస్తే అన్న. థ్యాంక్ యూ. కలుద్దాం. నమస్తే నమస్తే. మంచిగా చూసుకోండి నియోజకవర్గాన్ని. తప్పకుండా మమ్మల్ని కూడా మంచి చూడాలి, ప్రజల్ని. మమ్మల్ని కూడా మంచి చూడాలి. మాకు ఇట్లాంటి వీడియోలు రాకుండా చూడాలి మీరు ఏదేమైనా. అరే ఎవడో పెడతానన్న ఉరికినోడు కానీ నేను ఉరుకుతానా అన్న, ఎవడో ఉరుకుతాడు, ఆడికి ఎందుకు ఉరుకుతున్నాడో తెలియదు నాకు, ఓకే. కానీ నేను ఉరకను వానంట. నేను ఎక్కడ ఉరకాలో అక్కడ ఉరుకుతాను. మీరైతే నిజాయితీగానే ఉన్నారంట. 100% బాగా చెప్తా. ఓకే, బా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే నమస్తే. నమస్తే. సో ఇది మందుల సామెల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.